ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా కొన్ని కోర్సెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే వర్కెటో కానివ్వండి, డెల్భూమి కానివ్వండి, స్నాప్లాజిక్ కానివ్వండి, టెస్టింగ్ కానివ్వండి. సో ఇలా ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా, అంటే ఐ మీన్ టు సే దట్ 2008 అయినా, 2009, 2010, 2011, 2012, 2013 వీళ్ళకు కూడా జాబ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. వర్క్ ఫ్రమ్ హోమ్ రాదు. ఖచ్చితంగా దీనికి ఛార్జెస్ అవుతాయి. ఓకే, ఎందుకంటే దానికి తగ్గట్టు మిమ్మల్ని ట్రైన్ చేసి ప్లేస్ చేయాలంటే ఛార్జెస్ అవుతాయి. సో 3 lakhs అవుతుంది. ఓకే, అయితే మొత్తం ముందేం కట్టాల్సిన అవసరం లేదు. ఎంటైర్ ప్రాసెస్ కూడా యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సిలింగ్. దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో అయితే కమ్యూనికేషన్ ఉండాలి. పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే కమ్యూనికేషన్ ఉండాలి. దాంతోపాటు కంపల్సరీ మీరు ఆఫ్లైన్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అవైలబిలిటీలో ఉండగలగాలి. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇన్స్టిట్యూట్లోనే ఉండాలి. ఎందుకు అంటే ఒక 1.5 hour క్లాస్ ఉంటుంది. ఎవ్రీడే 9కి ఒక 1.5 hour, 9:30కి 1.5 hour క్లాస్ ఉంటుంది. అయిపోయిన తర్వాత ఒక 2 hours రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత ఈవినింగ్ 6 వరకు, మధ్యలో లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6 వరకు కూడా అక్కడే ఉండి ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఈ కమిట్మెంట్ ఒక 4 to 5 months ఆర్ 6 months మీరు ఇవ్వగలిగితే మంచి ప్యాకేజ్ తోటి మీ కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు. మీరు వేరే జాబ్స్ చేస్తున్నా, లేకపోతే వర్క్లో ఉన్నా, లేకపోతే కంప్లీట్లీ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి తర్వాత సైలెంట్గా ఉన్నా, మీరు ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉండాలి. దాంతోపాటు ఈ కమిట్మెంట్ అనేది ఇవ్వగలగాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే లొకేషన్ ప్రిఫరెన్స్ పెట్టుకోకూడదు. ఎక్కడ వచ్చినా ఇండియాలో వెళ్ళగలిగేలా ఉండాలి. ఇండియాలో ఎందుకంటే నోయిడా, గుర్గాన్లో కూడా విపరీతంగా జాబ్స్ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అసలు దాని సైడ్ ఆలోచించరు. వాళ్ళేమో నార్త్ సైడ్ నుంచి కూడా మన హైదరాబాద్కి వస్తూ ఉంటారు, నార్త్ సైడ్ నుంచి బెంగళూరు పోతూ ఉంటారు, నార్త్ సైడ్ నుంచి చెన్నైకి పోతూ ఉంటారు. కానీ మన వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళి ఉండడానికి చాలా తక్కువ మంది ఇష్టపడతారు. అంటే అక్కడే వస్తాయని కాదు, బెంగళూరు, చెన్నై, పూణే, నోయిడా, గుర్గాన్ ఇలా ఎక్కడొచ్చినా కానీ జాబ్ వెళ్ళేలాగా ఉండాలి. తర్వాత వచ్చేసి ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా కానీ మంచిగా సబ్జెక్ట్ నేర్చుకొని వెళ్ళి చేసుకునేలాగా ఉండాలి. ఈ టర్మ్స్ ఏదైతే ఉన్నాయో ఇంత కమిట్మెంట్ ఇచ్చి మేము చేయగలుగుతాం అనుకుంటే ఖచ్చితంగా పాసిబిలిటీ ఇవ్వడానికి, సో దాని గురించి మనం ట్రై చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు. సో కాల్స్ కూడా, ఓపెనింగ్స్ కూడా మంచినే పెరుగుతున్నాయి ఇంకా. ఓకే, ఎవరన్నా ఇలాంటివి ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా యూ కెన్ కనెక్ట్ టు ద టీమ్. సో దట్ ఏంటి అంటే వాళ్ళతో మాట్లాడి అసెస్ చేసి ఒక 15 minutes టైంతో ఒక బేసిక్ ఫస్ట్ ఏదైతే మనం అసెస్మెంట్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఎక్కడ కలవాలి ఏంటి అనేది, ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు, ఎలా వాళ్ళ కెరియర్ని ప్లాన్ చేయొచ్చు అనేది మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.